ఈ భూమి మీద ఎన్నో ప్రాంతాలలో మనకు తెలియకుండా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో అలాగా తనలో రహస్యాలను నింపుకొని ఉన్న కొన్ని మిస్టీరియస్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, ఫ్రాంకెన్స్టైన్ క్యాస్టిల్. సుమారుగా 200 సంవత్సరాల క్రితం ఒక మహిళ ఉండేది. ఆ మహిళ పేరు మేరీ షెల్లీ. ఆమె ఒకరోజు ఒక స్టోరీ గురించి విన్నది. ఆ స్టోరీని ఒక పార్టీలో విన్నది ఆమె. ఆ పార్టీ స్విట్జర్లాండ్లోని లేక్ జెనీవా దగ్గరలో జరుగుతోంది. అండ్ ఆ స్టోరీని ఆమెకి ఫ్రాంకెన్స్టైన్ గురించి రాయడానికి ఇన్స్పైర్ చేసింది. అయితే ఈ ఫ్రాంకెన్స్టైన్ స్టోరీ గురించి చాలా మందికి తెలుసు, ఎందుకంటే డాక్టర్ ఫ్రాంకెన్స్టైన్ అనే ఒక వ్యక్తి యొక్క కథ మనకు వచ్చింది. అండ్ అతని యొక్క మాన్స్టర్స్ క్రియేషన్స్ గురించి కూడా మనకు అందులో చూపిస్తారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ ఫ్రాంకెన్స్టైన్ అనే పదం మేరీ షెల్లీ తన పుస్తకంలో రాయడానికంటే కొన్ని శతాబ్దాల ముందు నుంచే ఉంది. ఈ ప్రపంచంలో జర్మన్ సిటీ అయిన డామ్స్టాట్ అనే ఒక ప్రాంతంలో ఓడెన్వాల్డ్ మౌంటైన్స్ ఉన్నాయి. ఆ మౌంటైన్స్ మీద ఒక క్యాసిల్ ఉంది. ఆ క్యాసిల్ పేరే ఫ్రాంకెన్స్టైన్ క్యాసిల్. ప్రస్తుతానికైతే అది పూర్తిగా పాడైపోయి ఉంది, ఎందుకంటే దాన్ని నిర్మించి సుమారుగా 800 సంవత్సరాలు అవుతోంది. బేసిక్గా దాన్ని నిర్మించింది అప్పట్లో లార్డ్ కార్నట్ ద టూ అనే పర్సన్. అతను దీన్ని 1250వ సంవత్సరంలో నిర్మించాడు. అయితే దీనికి ఫ్రాంకెన్స్టైన్ అనే పేరు పెట్టడానికి కారణం ఏంటంటే అప్పటి కాలానికి చెందిన కొన్ని పాత పదాలు. ఫ్రాంక్ అనేది అప్పటి కాలానికి చెందిన ఒక జర్మనిక్ ట్రైబ్ని రిఫర్ చేస్తూ ఉంటే స్టీన్ అంటే స్టోన్ అనే మీనింగ్ వస్తుంది. సో అందుకనే ఫ్రాంకెన్స్టైన్ అనే పేరు పెట్టారు, అంటే స్టోన్ ఆఫ్ ద ఫ్రాంక్స్ అనే మీనింగ్ అనమాట. అతను దీన్ని నిర్మించే టైంకి ఆ ప్రాంతంలో చాలా అంటే చాలా పవర్ఫుల్ అతను. కాకపోతే ఆ తర్వాత అతని యొక్క పవర్ అనేది తగ్గిపోయింది. ఆ తర్వాత ఆ కోట చాలామంది చేతులైతే మారుతూ వచ్చింది. బట్ 1673వ సంవత్సరంలో ఈ కోటకు సంబంధించి ఒక ఊహించిన సంఘటన అయితే జరిగింది. ఆ ఫ్రాంకెన్స్టైన్ క్యాస్టిల్లో ఒక వ్యక్తి పుట్టాడు. ఆ వ్యక్తి పేరు జోహాన్ కార్నట్ డిపెల్. ఈ వ్యక్తి పుడుతూనే ఆల్కెమిస్ట్గా పుట్టాడో ఏమో అన్నట్టుగా పుట్టినప్పటి నుంచే ఆల్కమీ మీద చాలా ఇంట్రెస్టెడ్గా ఉండేవాడు. అండ్ పెరిగి పెద్దయ్యాక కూడా ఆల్కమిస్ట్ అయ్యాడు. అతను ఒక ఎగ్జిలర్ని క్రియేట్ చేశాడు. దాని పేరు డిపెల్స్ ఆయిల్. బేసిక్గా ఇది పల్వరైజ్డ్ బోన్స్ నుంచి తయారు చేయబడ్డది. అది మనుషుల బోన్స్ కావచ్చు, కొన్నిసార్లు హ్యూమన్ బోన్స్ కూడా కావచ్చు. అండ్ అదొక డార్క్ అండ్ నాస్టీ సబ్స్టెన్స్. దాన్ని బావిలో నీళ్లని విషపూరితంగా మార్చడం కోసం అప్పట్లో వినియోగించేవారు. సో అప్పట్లో కెమికల్ వార్ఫేర్ని స్టార్ట్ చేసిన వాళ్ళలో ఇతను కూడా ఒకడు. డిపెల్కి హ్యూమన్ ఎనాటమీ మీద చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. చనిపోయిన వాళ్ళని బ్రతికించడం కోసం దీన్ని వాడుతున్నాను అని అయితే అతను చాలాసార్లు అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. బట్ అదేది కూడా వాస్తవంగా జరగలేదు. చాలామంది నమ్మేది ఏంటి అంటే అతను ఆ లోకల్ సిమెట్రీస్ నుంచి శవాలని తవ్వి వాటిని బయటికి తీసి వాటిని తన యొక్క ప్రయోగాల కోసం వాడుకునేవాడు. వాటి మీద మెడికల్ ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడనైతే చాలామంది చెబుతూ ఉండేవారు. ఇన్ఫ్యాక్ట్ అవన్నీ చూసి ఆ టౌన్ పీపుల్ అందరూ కూడా భయంతో వణికిపోయేవారు. అండ్ ఆ టైంలోనే ఆ కోట చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్ని భయంకరమైన సంఘటనలు, కొన్ని వింతైన అనుభవాలు ఎదురవడం మొదలుపెట్టాయి. అంటే దెయ్యాలు కనబడడం, వింత వింత శబ్దాలు రావడం, ఇలాంటివన్నీ జరగడం మొదలుపెట్టాయి. సో ఆ తర్వాత నుంచి ఆ ప్రాంతాన్ని కంప్లీట్గా వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు. అండ్ అప్పటి నుంచి కూడా ఆ కోటని కంప్లీట్గా వదిలేయడం జరిగింది. అండ్ మరికొంతమంది చెప్పేది ఏంటంటే మనుషుల యొక్క శరీరాలు ముక్కలైపోయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అతికించి ఆ తర్వాత చాలా పెద్ద సంఖ్యలో ఆ శరీరం మీద పిడుగులు పడేటట్టుగా చేసి ఆ చనిపోయిన వాళ్ళని మళ్ళీ అతను బతికించాడని, కానీ ఆ జీవులు చాలా వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయారని కూడా చెబుతూ ఉంటారు. అలాగే ఆ ప్రాంతానికి చెందిన ఇంకో కథలో ఏమని ఉంటుందంటే లార్డ్ జార్జ్ అనే పర్సన్ ఒక డ్రాగన్తో యుద్ధం చేశాడని, దాని యొక్క విషపూరితమైన తోక అతనికి గుచ్చుకోవడం వల్ల అతను చనిపోయాడని, అండ్ ఆ తర్వాత నుంచి ఆ డ్రాగన్ మళ్ళీ కనబడలేదని కూడా చెబుతూ ఉంటారు. ఇలాగా మల్టిపుల్ స్టోరీస్ అయితే వినిపిస్తూ ఉంటాయి. బట్ మొత్తానికైతే 17వ శతాబ్దం చివరి తర్వాత ఆ కోటని కంప్లీట్గా వదిలేశారు. ఇప్పటికీ కూడా మీరు లార్డ్ జార్జ్ యొక్క టామ్ని అక్కడ ఉన్న విలేజ్ చర్చిలో చూడొచ్చు. 2008లో కొంతమంది గోస్ట్ హంటర్స్ ఆ ఫ్రాంకెన్స్టైన్ క్యాస్టిల్లోకి వెళ్ళి అక్కడ ఖచ్చితంగా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, దెయ్యాలు ఉన్నాయని అయితే వాళ్ళు ప్రూవ్ చేసి ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చేసి ఇంకెవరిని కూడా అక్కడికి వెళ్ళొద్దని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆ గోస్ట్ హంటర్స్ కొన్ని రికార్డింగ్స్ని కూడా పిక్ చేశారు. అందులో ఆ గోస్ట్ ఓల్డ్ జర్మన్ లాంగ్వేజ్ని మాట్లాడుతూ ఉంటాయి. సో అలాగా ఆ కోట కంప్లీట్గా వెలివేయబడింది ఆ తర్వాత. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను.
అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 2, ద పోర్టల్. 1908వ సంవత్సరంలో ఒక ఎక్స్పెడిషన్ జరిగింది. కొంతమంది శాస్త్రవేత్తలు సూడాన్ దగ్గరలో ఉన్న కొన్ని ఎడారుల్లోకి వెళ్ళి అక్కడ పురాతన కాలం నాటి నిధులు ఏమైనా సరే నిక్షిప్తం చేయబడ్డాయా అని తెలుసుకోవడానికి వెతకడం మొదలుపెట్టారు. బేసిక్గా దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ రికార్డ్ అయితే లేదు, కానీ ఈ ఎక్స్పెడిషన్ లాంటిది జరిగినట్టుగా హెచ్పి లవ్క్రాఫ్ట్ తన యొక్క పుస్తకంలో మెన్షన్ చేయడం జరిగింది. అంటే తన యొక్క పారానార్మల్ రైటింగ్స్లో మెన్షన్ చేశాడు అతను. అయితే ఆ ఎక్స్పెడిషన్లో వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక శాండ్ స్టామ్లో కొట్టుకుపోయారని చాలామంది నమ్ముతూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళ బాడీస్ ఇప్పటి వరకు మళ్ళీ మనకు దొరకలేదు కాబట్టి. వాళ్ళ గురించి ఎన్నో అటెంప్ట్స్ చేశారు కనుగొనడానికి, కానీ ఒక్కసారి కూడా వాళ్ళు కనబడలేదు. ఎవరు కూడా వాళ్ళ యొక్క పొజిషన్ ట్రాక్ చేయలేకపోయారు. వాళ్ళు ఉన్నట్టుండి మాయమైపోయారు. అయితే వీళ్ళ గురించి వినబడే ఒక మిస్టీరియస్ రూమర్ ఏంటంటే ఆ ప్రాంతంలో ఒక సీక్రెట్ పోర్టల్ ఉంది. ఆ సీక్రెట్ పోర్టల్ ఆ డెజర్ట్లోంచి వాళ్ళని వేరే ప్రపంచంలోకి తీసుకొని వెళుతోంది. అండ్ 1908 ఎక్స్పెడిషన్లో వెళ్ళిన శాస్త్రవేత్తలు కూడా అలాంటి పోర్టల్లోకి ఎంటర్ అయ్యి వేరే డైమెన్షన్స్లోకి వెళ్ళిపోయారు. అండ్ వెనక్కి ఎలా రావాలో తెలియక వాళ్ళు అక్కడే ఉండిపోయారని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇలాంటి గేట్వేస్ ఈ ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నాయి. అలాంటి దాంట్లో ఒక దాంట్లోకి వీళ్ళు ఎంటర్ అయ్యారని అయితే చెబుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఒకప్పటి కాలం నాటి మన పూర్వీకులు దూరాలని చాలా తక్కువ సమయంలోనే కవర్ చేసేవారు. వాటన్నిటి కోసం ఈ గేట్వేస్ని ఉపయోగించేవారని కూడా చెబుతూ ఉన్నారు. అయితే రీసెర్చర్ అయిన ఫ్రెడీ సిల్వా అనే ఒక వ్యక్తి మాత్రం ఏమని తెలియజేస్తూ వచ్చారంటే మనుషులు ఇలాగా చాలాసార్లు ఏదైనా ఒక దూర ప్రాంతానికి వెళ్ళి మనుషులతో కంప్లీట్గా కాంటాక్ట్ని కోల్పోయి ఇప్పటి వరకు దొరకని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అలాంటి వాళ్ళు కనిపించకుండా మాయమైపోయిన ప్రాంతాల్లో ఎనర్జెటిక్ ఫీల్డ్స్, హాట్స్పాట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి చాలా భారీ స్థాయిలో పవర్ని బయటకు రిలీజ్ చేస్తున్నాయని అయితే ఆయన తెలియజేశాడు. బేసిక్గా కొంతమంది పగాన్స్ ఈ ప్రాంతాలని గుర్తించి ఆ ప్రాంతాల్లో కొన్ని టెంపుల్స్ను కూడా నిర్మించారు. ఆ స్టైల్ ఆఫ్ టెంపుల్ కనుక కనబడినట్టయితే అది ఒక ప్రమాదకరమైన ప్రాంతంగా అందరూ అర్థం చేసుకునేవారని అయితే ఆయన తెలియజేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటిదే ఒకటి పెరూలో ఉంది. అక్కడ ఒక లేక్ ఉంది. ఆ లేక్ పేరు లేక్ టిటికాకా. ఈ లేక్ టిటికాకి దగ్గరలోనే మనకు ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం పేరు ద ప్యూర్టా డి హాయు మార్కా. దీనికి అసలైన మీనింగ్ ఏంటి అంటే గేట్ ఆఫ్ ది గాడ్స్ అని. బేసిక్గా ఆ ప్రాంతంలో మనకు ఒక పెద్ద డోర్వే కనబడుతూ ఉంటుంది. అది సుమారుగా 23 అడుగులు ఎత్తుంటుంది, లేదా 7 మీటర్ల ఎత్తు అయితే ఉంటుంది. అది ఒక పెద్ద రాయిలో చెక్కబడినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ డోర్వే ఎక్కడికి మనల్ని తీసుకొని వెళ్ళదు. అది ఒక మెగాలిథిక్ డోర్వే, బట్ దాన్ని మనం యాక్సెస్ చేయలేమన్నట్టుగా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంటుంది. మరి ఎందుకని అక్కడ ఆ డోర్వేని ఏర్పాటు చేశారనేది మాత్రం ఎవరికి కూడా ఇనీషియల్గా అర్థం కాలేదు. అండ్ చాలామంది శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే ఇది కూడా ఒక పోర్టలే, వేరే ప్రపంచానికి వెళ్ళడానికి ఇది పనికొస్తుందని తెలియజేశారు. ఇన్ఫ్యాక్ట్ అందులోంచి కూడా చాలా భారీ స్థాయిలో పవర్ అయితే బయటికి ప్రొడ్యూస్ అవుతూ ఉండేది. అయితే కొంతమంది చెప్పింది ఏంటంటే ఆ పవర్ని ఉపయోగించి కొన్ని ప్రత్యేకమైన టెక్నిక్స్ని ఉపయోగించినట్టయితే ఆ పోర్టల్ని మనం యాక్టివేట్ చేయొచ్చు అని తెలియజేశారు. ఆ టెక్నిక్స్ అన్నీ కూడా ఆ ప్రాంతానికి చెందిన ఒక రాయి మీద చెక్కడం జరిగింది. బట్ స్పానిష్ ప్రజలు ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్న టైంలో వాళ్ళు ఒక ప్రీస్ట్ గురించి విన్నారు. ఆ ప్రీస్ట్ పేరు అమారు మెరు. అతను ఆ స్పానిష్ ప్రజల నుంచి తప్పించుకోవడం కోసం ఆ పోర్టల్ను ఉపయోగించి అక్కడ నుంచి తప్పించుకున్నాడు. ఆ రాయి మీద ఉన్న వాటిని ఎలా ఉపయోగించాలో వాళ్ళకి అర్థం కాలేదు. కోపంతో ఆ రాయిని నాశనం చేసేశారు. అండ్ అతను వెనక్కి రాకపోవడంతో వాటిని ఎలా వాడాలో ఎవరికి అర్థం కాలేదు. ఆ తర్వాత ఇన్కా ఎంపైర్ కంప్లీట్గా నాశనం అయిపోయిన తర్వాత ఆ పోర్టల్ని ఎలా ఆపరేట్ చేయాలి అనే నాలెడ్జ్ అయితే కంప్లీట్గా లాస్ట్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఆ పోర్టల్ అలాగ ఓపెన్ చేయకుండానే ఉండిపోయింది అనేది చాలామంది లోకల్ పీపుల్ చెప్పే మాట. మరి నిజంగానే అలాంటి పోర్టల్స్ ఉన్నాయా? వాటిని ఉపయోగించి ప్రజలు వేరే ప్రాంతాలకు ట్రావెల్ చేస్తూ ఉంటారా? నిజంగా ఇది ఒక పెద్ద మిస్టరీ అని చెప్పొచ్చు. సో ఈ ప్రాంతం అప్పటి నుంచి అలాగా మిస్టీరియస్గానే మిగిలిపోయింది. నెంబర్ 3, క్రాస్ బోన్ సిమెట్రీ. సౌత్ లండన్లోని ఒక దారుణమైన బరియల్ గ్రౌండ్ ఉంటుంది. దాని పేరే క్రాస్ బోన్స్ సిమెట్రీ. ఇది 1853వ సంవత్సరం వరకు యాక్టివ్గా ఉండేది. ఆ తర్వాత దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేశారు. అయితే దీని యొక్క ఎగ్జాక్ట్ హిస్టరీ అనేది ఇప్పటికీ కూడా పెద్ద మిస్టరీగానే ఉంటుంది. అంటే ఇది గ్రేవ్ యార్డ్గా ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఎవరి కోసం దీన్ని ఉపయోగించారనేది ఎవరికి కూడా పూర్తిగా అర్థం కాదు. దీని గురించి మొట్టమొదటిసారిగా మెన్షన్ చేసింది అయితే 1598కి చెందిన జాన్ స్టో అనే ఒక పర్సన్ తను ఇచ్చిన రిపోర్ట్లో మెన్షన్ చేశాడు. అతను చర్చ్ యార్డ్ గురించి, అలాగే అక్కడ జరిగే బరియల్స్ గురించి అండ్ ఈ గ్రేవ్ యార్డ్ గురించి మెన్షన్ చేశాడు. అతను చెప్పింది ఏంటంటే ఈ శ్మశానాన్ని సింగిల్
ఉమెన్ కోసం ఉపయోగించేవారు అండ్ ఇది ఆల్మోస్ట్ క్లింక్ లాగే ఉంటుంది వాళ్ళకి అని అయితే ఆయన తెలియజేశాడు. క్లింక్ అంటే అప్పటి కాలంలో జైలుకు ఉపయోగించే మరొక పదము. సో బేసిక్గా ఇది కూడా జైలు లాగే ఉంటుంది అన్నట్టుగా అతనైతే మెన్షన్ చేశాడు. సో లండన్లో 12వ శతాబ్దం టైంలో దీన్ని మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసినట్టుగా అతనైతే ఆ రిపోర్ట్లో మెన్షన్ చేశాడు. సింగిల్ ఉమెన్ అంటే ఎవరో అంటే కొంతమంది మహిళలు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు కదా, అంటే వేరే వ్యక్తితో కలిసి ఉండడం లేదంటే వ్యభిచారం చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. సో అలా చేసిన వాళ్ళందరినీ కూడా అక్కడ జడ్జి యొక్క ట్రెడిషనల్ రైట్స్ని ఉల్లంఘించారనే ఉద్దేశంతో ఆ మహిళలందరినీ కూడా అక్కడ నుంచి దూరంగా వెలివేసేవారు అండ్ కొన్నిసార్లు వాళ్ళందరినీ కూడా చంపేసేవారు కూడా. సో వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ క్రిస్టియన్ బరియల్ అనేది ఉండదు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక శ్మశానాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. అలాగ ఏర్పాటు చేసిన శ్మశానమే ఇదని అయితే అతను తెలియజేశాడు. 1598లో ఇతను చెప్పిన తర్వాత మళ్ళీ దీని గురించి పెద్దగా చర్చలు అయితే రాలేదు. కానీ మళ్ళీ 200 సంవత్సరాల తర్వాత 1795లో మళ్ళీ దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ టైంలో దీన్ని ఒక వ్యక్తి సింగిల్ ఉమెన్స్ బరియల్ గ్రౌండ్ అని మళ్ళీ మెన్షన్ చేశాడు. అతను పాతకాలం నాటి వస్తువులు కలెక్ట్ చేసే వ్యక్తి అయిన విలియం టేలర్. అయితే ఆ తర్వాత 1833లో దీన్ని క్రాస్ బోన్ సిమెట్రీ అనే పేరైతే పెట్టారు. అండ్ ఒక అంచనా ప్రకారం ఈ ప్రాంతంలో సుమారుగా 15,000కి పైగా వ్యక్తులని సమాధి చేయడం జరిగింది. అండ్ దీన్ని 1853లో క్లోజ్ చేసేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఇంకా ఇంతకు మించి ఇక్కడ ఎవరినైనా సమాధి చేద్దామంటే అవ్వదు. ఎందుకంటే అప్పటికే ఒక శవం ఇంకో శవం ఆల్మోస్ట్ కలిసిపోతున్నాయి. సో మళ్ళీ బాడీస్ తెచ్చినట్టయితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాంతం నుంచి వింత వింత వ్యాధులు బయటకు వచ్చే అవకాశం ఉంది. పబ్లిక్కి హెల్త్ ఎమర్జెన్సీ వస్తుందన్న ఉద్దేశంతో దాన్ని క్లోజ్ చేసి ఆ తర్వాత వేరే శ్మశానాలను ఓపెన్ చేసి అక్కడ సమాధి చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత దీని చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా హౌసెస్ కమర్షియల్ బిల్డింగ్స్ అన్నీ కూడా వచ్చేసాయి. బట్ ఇక్కడ నుంచి ఎలాంటి వ్యాధులు అయితే రాలేదు. అదైతే మంచి విషయం చెప్పొచ్చు. బట్ చనిపోయిన వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవడం కోసం అక్కడ ఒక బ్రాస్ ప్లేక్ని అయితే ఏర్పాటు చేశారు 2006 సంవత్సరంలో. అండ్ ఇప్పటికీ కూడా అది అలాగే ఉంది. 1992లో ఈ ప్రాంతాల్లో కొన్ని ఎక్స్కవేషన్స్ చేశారు. అంటే చాలా బాడీస్ ఉన్నాయన్న ఉద్దేశంతో వాటిలో కొన్నింటిని అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలిద్దామన్న ఉద్దేశంతో అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు ఒక్కటే చోట 7-8 శవాలు ఉండడాన్ని చూసి వాడు చాలా ఆశ్చర్యపోయారు. అండ్ వాళ్ళలో చాలామందికి వేరు వేరు రకాల వ్యాధులు కూడా ఉన్నాయి. అంటే స్మాల్ పాక్స్, ట్యూబర్కులోసిస్ ఇలాంటి వ్యాధులు కూడా ఉన్నాయి చనిపోయే టైం కానీ శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు. బట్ వాళ్ళందరినీ అక్కడికి తీసుకొని వచ్చి సమాధి చేయడానికి అయితే మాత్రం రీజన్ వాళ్ళందరూ కూడా 16వ శతాబ్దంలో నివసించిన వ్యభిచారులు అనమాట. అందుకే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడైతే సమాధి చేయడం జరిగింది. అండ్ నెంబర్ 4 ద ప్యాలెస్ ఆఫ్ వెర్సైల్స్. ఈ ప్యాలెస్ అనేది ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ప్యాలెస్ల్లో ఒకటి. ఇన్ఫ్యాక్ట్ యూరోప్లో ఉన్న వన్ ఆఫ్ ది గ్రాండెస్ట్ ప్యాలెస్ అని చెప్పొచ్చు. బట్ ఇది వన్ ఆఫ్ ది మిస్టీరియస్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. మల్లీశ్వర్ సినిమాలో చూపించినట్టు ఈ చివరి నుంచి ఆ చివరికి నడడానికి చాలా టైం పడుతుంది. అంత పెద్ద ప్యాలెస్ ఇది. ఒకప్పుడు ఫ్రాన్స్కి చెందిన రాజులు రాణులు అందరూ కూడా ఈ ప్యాలెస్లోనే ఉండేవారు. దీన్ని నిర్మించడానికి అప్పట్లోనే చాలా భారీ స్థాయిలో ఖర్చు పెట్టారు. సుమారుగా $2 బిలియన్ ఖర్చు అవుతుంది ఇప్పటి కరెన్సీలో కనుక చూసుకున్నట్టయితే దీన్ని నిర్మించాలంటే. అయితే దీంట్లో ఒక సీక్రెట్ ఎస్కేప్ ప్యాసేజ్ ఉంది. దాన్ని చేరుకోవడానికి కొన్ని మెట్లు ఉన్నాయి. దాన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే రాజులు ఎవరైనా సరే ఏదైనా కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినట్టయితే తప్పించుకోవడం కోసం దాన్ని అయితే ఏర్పాటు చేశారు. దాన్ని అప్పటి కాలంలో లూయిస్ ద 14 యొక్క ఆదేశాల మేరకు నిర్మించడం జరిగింది. అతను అప్పట్లో చాలా అంటే చాలా నోటోరియస్ పర్సన్. బేసిక్గా ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో ఆ సీక్రెట్ ప్యాసేజ్ వే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే అప్పటికి అలాంటిది ఒకటి ఉన్నట్టు ఎవరికి తెలియదు కాబట్టి. కానీ ఇప్పుడైతే దాని గురించి అందరికీ తెలుసు. బట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దాని వెనక చాలా డార్క్ హిస్టరీ కూడా ఉందని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ ఇది కేవలం ఒక సీక్రెట్ ప్యాసేజ్ మాత్రమే కాదు, అక్కడ ఒక సీక్రెట్ రూమ్ కూడా ఉంది. దాన్ని లూయిస్ ద 15 నిర్మించడం జరిగింది. అంటే ఆ సొరంగ మార్గంలోనే ఒక సీక్రెట్ రూమ్ని కూడా ఏర్పాటు చేశాడు. ఆ రూమ్ని అతను స్పెసిఫిక్గా తన యొక్క ఇంపార్టెంట్ మీటింగ్స్ని చేపట్టడం కోసం ఎక్కువగా వాడేవాడు. ఆ రూమ్ పేరు సీక్రెట్ డ్యూరాయ్. ఆ సీక్రెట్ రూమ్ 100% సౌండ్ ప్రూఫ్. అండ్ అంతేకాకుండా మనకి సినిమాల్లో చూపించినట్టుగా ఫేక్ బుక్ కేస్ ద్వారా ఒక హిడెన్ మెకానిజం ద్వారా మాత్రమే దాని లోపలికి వెళ్ళగలరు. సో అప్పటి కాలంలోనే ఇంత అద్భుతమైన టెక్నాలజీ వచ్చిందంటే చాలా అద్భుతమైన విషయం అని చెప్పొచ్చు. అయితే మనకందరికీ తెలియని ఇంకొక విషయం ఏంటంటే 1774వ సంవత్సరంలో ఆ రాజు తన రాణుల్లో ఒకరైన మేరీకి ఇంకొక ప్యాలెస్ గిఫ్ట్గా ఇచ్చాడు. బేసిక్గా ఆ ప్యాలెస్ అనేది పెటిట్ ట్రైన్ అనే ఒక గ్రౌండ్లో ఉంటుంది. అది కూడా పెద్దగానే ఉంటుంది. బట్ మెయిన్ ప్యాలెస్ అంత అయితే కాదు. ఇది బేసిక్గా ఆ రాణి రెస్ట్ తీసుకోవడానికి ప్రత్యేకంగా కట్టించిన బిల్డింగ్. అయితే ఆ ప్యాలెస్ కింద కూడా ఒక ఓన్ సీక్రెట్ రూమ్ ఉంది, ఒక ఓన్ సీక్రెట్ ప్యాసేజ్ వే ఉంది. ఆ రాణి స్టాఫ్ కానీ సెక్యూరిటీ కానీ అవసరం లేకుండా
చిన్న ప్యాలెస్ నుంచి పెద్ద ప్యాలెస్కి వెళ్ళడం కోసం దీన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇది ఉన్నట్టు ఎన్నో సంవత్సరాల వరకు ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ సీక్రెట్ ప్యాసేజ్ వే ఉన్నట్టు ఇప్పుడు మనకు అన్ని రికార్డ్స్లోనే కనబడుతుంది, కానీ దాని యొక్క ఎంట్రన్స్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆ సీక్రెట్ ప్యాసేజ్ వేని కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఎవరు కూడా అది ఎక్కడుందో ఎగ్జాక్ట్గా కనుక్కోలేకపోతున్నారు. సో ఆ రెండింటికి మధ్య స్ట్రైట్గానే ఏర్పాటు చేయరు కదా, అడ్డదిడ్డంగా ఏర్పాటు చేస్తారు అప్పట్లో ఎవరికి డౌట్ రాకుండా ఉండేందుకు. సో ఎక్కడ ఉందో ఎలా ఉందో ఏమీ అర్థం కావట్లేదు అనమాట ఎవరికి కూడా. సో అందువల్ల అదొక మిస్టరీగా మిగిలిపోయింది. అండ్ నెంబర్ 5, హెల్ హౌస్ కాలేజ్. సెయింట్ మేరీస్ కాలేజ్ మేరీల్యాండ్లోని ఇల్చెస్టర్ అనే ప్రాంతంలో 19వ శతాబ్దంలో ఏర్పాటు చేయబడింది. బేసిక్గా దాన్ని రోమన్ క్యాథలిక్ సెమినరీగా ఏర్పాటు చేశారు. దాన్ని ఇప్పటి కాలం నాటి ప్రజలు హెల్ హౌస్ కాలేజ్ అని పిలుస్తూ ఉంటారు. బేసిక్గా దీన్ని క్లోజ్ చేసి సుమారుగా 100 సంవత్సరాలు అవుతోంది. దానికి కారణం ఏంటంటే అప్పట్లో కొన్ని రూమర్స్ వచ్చాయి, ఈ కాలేజ్లో డెవిల్ వర్షిప్ జరుగుతోంది, కల్టిక్ రిచువల్స్ జరుగుతున్నాయని అయితే చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. అండ్ మెయిన్గా ఈ కాలేజ్ చుట్టుపక్కల ప్రాంతాలలో నది, అడవి ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే అలాంటి రిచువల్స్ చేయడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయనే పాయింట్ కూడా వినబడింది. బేసిక్గా దీని అసలు పేరు అయితే గోతిక్ క్యాస్టల్. దీన్ని అప్పట్లో జార్జ్ ఎలికాట్ జూనియర్ అయితే నిర్మించడం జరిగింది. అప్పట్లో ఇది ఒక పాపులర్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలామంది దీన్ని చూడడానికి ఆ ప్రాంతానికి వచ్చేవారు కూడా. అండ్ బాల్టిమోర్కి ఒహియాకి మధ్యలో 1830వ సంవత్సరంలో రైల్ రోడ్ ఏర్పాటు చేసిన తర్వాత ఇది ట్రేడ్ హబ్గా కూడా మారిపోయింది. చాలామంది విజిటర్స్ ఈ ప్రాంతానికి అయితే వచ్చారు. అయితే ఆ తర్వాత జార్జ్ ఎలికట్ ఈ ఇంటిని హోటల్గా మార్చాడు. అంటే తనకి హోటల్ బిజినెస్ వర్కౌట్ అవుతుందేమో అనుకొని. కాకపోతే ఏంటంటే అది వర్కౌట్ కాకపోవడంతో చేసేదేమీ లేక 1866వ సంవత్సరంలో దాన్ని అమ్మేశాడు. అప్పుడు దాన్ని మోస్ట్ హోలీ రీడీమర్ అనే పర్సన్ కొన్నాడు. బేసిక్గా క్రిస్టియానిటీలో ఒక సెపరేట్ వర్గం ఉంది, వాళ్ళని రెడీమ్ టోరిస్ట్ అని అయితే పిలుస్తూ ఉంటారు. చాలామందికి ఇప్పుడు వాళ్ళ గురించి ఏమాత్రం తెలిసే అవకాశం అయితే లేదు. సో వాళ్ళు ఏం చేశారంటే దీన్ని క్రిస్టియన్ కాలేజ్గా మార్చారు. ఒకనొక స్టేజ్లో ఈ కాలేజ్లో 150 మంది స్టూడెంట్స్ వరకు ఉన్నారు, కొంతమంది ప్రీస్ట్ కూడా ఉండేవారు. అండ్ ఆ టైంలో వాళ్ళు చాలా రకాల పుస్తకాలను కూడా రాసేవారు. మెయిన్గా రెడీమ్ టోరిస్టుల గురించి ఎక్కువగా రాసేవారు. బట్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ రెడీమ్ టోరిస్టుల యొక్క సంఖ్య తగ్గిపోవడం మొదలుపెట్టింది క్రిస్టియానిటీలో. ఆ తర్వాత ఈ కాలేజ్ స్టూడెంట్స్ కూడా తగ్గిపోవడం మొదలుపెట్టారు. అండ్ ఆ తర్వాత ఈ కాలేజ్లో రిచువల్స్ జరుగుతున్నాయి, కల్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనే డౌట్ రావడంతో మెల్లిమెల్లిగా ఈ కాలేజీని కూడా క్లోజ్ చేసేయడం జరిగింది. ఆ కాలేజీని క్లోజ్ చేసిన ఎన్నో ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన ఒక విషయం ఏంటంటే ఆ ప్రాంతానికి చెందిన ఒక ప్రీస్ట్ కొంతమంది ఫిమేల్ స్టూడెంట్స్ని కత్తితో చాలా దారుణంగా నరికి చంపేశాడు. సో అందుకని ఆ కాలేజీని కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగిందని అయితే తెలియజేశారు. ప్రస్తుతానికైతే ఆ కాలేజ్ కంప్లీట్గా వెలివేయబడి పటాప్స్కోప్ వ్యాలీ స్టేట్ పార్క్లో అలాగా తుప్పు పట్టిపోయి చెదలు పట్టిపోయి అలా ఉందంతే. అండ్ ఆ కాలేజ్కి చెందిన ఎన్నో కట్టడాలు కూలిపోయాయి. మధ్యలో ఒకసారి ఆ అడవిలో ఫైర్ యాక్సిడెంట్ అయితే దాని కారణంగా ఎన్నో కాలిపోయాయి. సో కేవలం కొన్ని కాంక్రీట్ పీసెస్ మాత్రమే మిగిలాయి అండ్ ఒక పెవిలియన్ మాత్రమే మిగిలింది. వాటిని బట్టి మాత్రమే అక్కడ అలాంటి ఒక కాలేజ్ ఉండేది అనేది మనకి ఇప్పుడైతే తెలుస్తూ ఉంటుంది అంతే. బట్ ఇప్పటికీ కూడా చాలామంది ఏంటంటే ఆ కాలేజ్ క్లోజ్ చేయడానికి ఎగ్జాక్ట్ రీజన్ని అంతకుముందు చెప్పినట్టుగా ప్రీస్ట్ హత్యలో లేదంటే కల్ట్ యాక్టివిటీసో కాకుండా ఇంకేదో ఉందని నమ్ముతూ ఉంటారు. సో అదేంటనేది ఇప్పటికీ కూడా ఎవరికి పూర్తిగా తెలియదు. సో ఇది కూడా ఒక అన్సాల్వ్డ్ మిస్టరీని అయితే కలిగి ఉందని అయితే చెప్పొచ్చు. నెంబర్ 6, 3 గోసెక్ సర్కిల్. ఇది ప్రపంచంలో ఉన్న మోస్ట్ స్ట్రేంజెస్ట్ నియోలిథిక్ సైట్స్లో ఒకటి. ఇది మనకి జర్మనీలో ఉన్న వీట్ ఫీల్డ్ ఏరియాలో ఉంటుంది. ఈ వీట్ ఫీల్డ్ అనేది బేసిక్గా కొన్ని ఓల్డ్ వుడెన్ పోస్ట్ని కలిగి ఉంటుంది. దూరం నుంచి చూసినట్టయితే చాలా నార్మల్గా కనబడుతూ ఉంటుంది, బట్ ఏదో ఒక కంచె వేసినట్టు కనబడుతూ ఉంటుంది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తేనే మనకి అక్కడ ఒక సర్కిల్ ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. దీన్ని గాథిక్ సన్ అబ్జర్వేటరీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే చాలామంది నమ్మేది ఏంటంటే ఇది యూరోప్లో ఉన్న ఓల్డెస్ట్ నియోలిథిక్ ఎన్క్లోజర్. అండ్ దీన్ని కనుగొనేంత వరకు ఎవరు కూడా పూర్తిగా తెలుసుకోలేదు, వినలేదు, చదవలేదు, ఏదీ చేయలేదు. అండ్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ని బట్టి మనకి ఇది కట్టి 6900 సంవత్సరాలు అవుతోంది. సో అప్పటి కాలంలోనే దీన్ని నిర్మించారు అంటే డెఫినెట్గా ఏదో ఒక అన్నోన్ కల్చర్ వాళ్ళు ఈ ప్రాంతంలో నివసించారని అయితే మనకు తెలుస్తోంది. శాస్త్రవేత్తలు చెబుతుంది ఏంటంటే ఈ ప్రాంతంలో కొంతమంది ప్రీ హిస్టారిక్ హ్యూమన్స్ సుమారుగా 200 సంవత్సరాల పాటు నివసించారు. వాళ్ళే వీటిని ఏర్పాటు చేసి ఉండొచ్చు. వీటిని సుమారుగా 4700 ఇయర్స్ బిఫోర్ ద కామన్ ఎరా టైంలో నిర్మించి ఉండొచ్చు అనేది తెలియజేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో మనకి చాలా సీక్రెట్స్ అండ్ మిస్టరీస్ ఉన్నాయి. ఆర్కియాలజిస్టులు ఈ ప్రాంతంలో కొన్ని తవ్వకాలు జరిపినప్పుడు కొన్ని బైన్ స్కల్స్ అలాగే ఏన్షియంట్ హ్యూమన్ స్కెలిటన్స్ కూడా బయటపడ్డాయి. సో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమని నమ్మారంటే ఈ గోతిక్ సర్కిల్ ఏదైతే ఉందో ఇది ఒకప్పుడు రిచువలిస్టిక్ సాక్రిఫైజుల కోసం ఉపయోగించబడిన ప్రాంతం అని అయితే నమ్ముతూ ఉన్నారు. అండ్ మరికొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ సర్కిల్ని
స్పేస్లో ఉన్న సెలెస్టియల్ బాడీస్ యొక్క మూవ్మెంట్స్ని ట్రాక్ చేయడం కోసం ఏర్పాటు చేసి ఉండొచ్చని కూడా చెబుతూ ఉంటారు. కొంతమంది ఏమో నియోలిథిక్ ఫార్మర్స్ దీన్ని ఒక క్యాలెండర్లో వాడుకోవడం కోసం దీన్ని ఏర్పాటు చేశారని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి పెద్ద పెద్ద వుడెన్ స్టేక్స్ కనబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనకి ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ఇది చూడడానికి అయితే క్లాక్ లాగా క్యాలెండర్ లాగా కనబడుతూ ఉంటుంది. అలా 1991 వరకు ఈ ప్రాంతంలో తవ్వకాలు చేశారు, ఆ తర్వాత ఆపేశారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అది ఒకప్పుడు ఎలా ఉండేదో సేమ్ ఆ షేప్కి దీన్ని తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు. అంటే ఒరిజినల్ షేప్లోకి తేడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత ప్రజలకైతే ఓపెన్ చేశారు. చాలామంది దాన్ని చూడడానికి ఇప్పటికీ కూడా ఆ ప్రాంతానికి వెళుతూ ఉంటారు. నెంబర్ 7 ఏన్షియంట్ మైలెటస్. ఈ ఏన్షియంట్ మైలెటస్ అనేది ఒక ప్రాస్పరస్ గ్రీక్ సిటీ. ఇది ఎక్కడుందంటే వెస్టర్న్ అనటోలియాలో ఉంది. ఇది టర్కీలో ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో చాలామంది ప్రజలు నియోలిథిక్ పీరియడ్ టైంలో నివసించేవారు. అండ్ కొన్ని వేల సంవత్సరాల తర్వాత గోతిక్ సర్కిల్ ఎక్కడైతే వెలివేయబడిందో ఆ ప్రాంతంలోనే ఆ టైంలోనే ఇక్కడ ప్రజలు నివసించేవారని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ బ్రాంజ్ ఏజ్ టైంలో ఈ ప్రాంతం చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేదని, చాలా పవర్ఫుల్ సిటీగా ఉండేదని, చాలా రిచ్గా మారిందని, మెరిటైమ్ ట్రేడ్ విషయంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేదని, అండ్ అప్పటి కాలం నాటి మినియన్ సివిలైజేషన్కి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని శాస్త్రవేత్తలు అయితే అభిప్రాయపడుతున్నారు. అండ్ వాళ్ళు ఈ ప్రాంతంలో చాలా టెంపుల్స్ని కట్టారు, అండ్ చాలా కోటల్ని కూడా కట్టారు, చాలా అద్భుతమైన హార్బర్స్ని కూడా ఏర్పాటు చేశారు, చాలా వెల్తీగా మారారు. అయితే ఒకానొక టైంలో వాళ్ళని కింగ్ ముర్సిలీ II అటాక్ చేయడం జరిగింది. అతను హిటిటీ ఎంపైర్కి చెందిన పర్సన్. అతను వీళ్ళ మీద అటాక్ చేసి లేట్ బ్రాంజ్ ఏజ్ టైంలో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా వాళ్ళ అధీనంలో తీసుకున్నాడు. ఆ తర్వాత ఏమైందంటే విపరీతంగా కరువు కాటకాలు వచ్చేసాయి, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వచ్చేసింది. సో ఆ సిటీ మాత్రమే కాదు, ఆ టైంలో చాలా సివిలైజేషన్స్ కూడా కంప్లీట్గా సఫర్ అయ్యాయి. అంటే గ్రీస్, నార్త్ ఆఫ్రికా, బాల్కన్స్ అందరూ కూడా సఫర్ అవ్వడం జరిగింది. మెడిటేరియన్ సీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సఫర్ అయ్యారు. చాలా డంప్స్టర్ ఫైర్స్ కూడా క్రియేట్ అయ్యాయి. సో దానివల్ల చాలా నగరాలు కుప్పకూలిపోయాయి. అండ్ అలాగే ఈ నగరం కూడా కంప్లీట్గా ధ్వంసం అయిపోయి నాశనం అయిపోయిందని అయితే శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. అండ్ ఫైనల్గా గూగుల్ మ్యాప్ నుంచి కంప్లీట్గా లేకుండా పోయింది. అంటే గూగుల్ మ్యాప్ లేదులేండి అప్పట్లో, బట్ కంప్లీట్గా లేకుండా పోయింది. సో అలాగా హిటిటీ ఎంపైర్ కానీ, లేదంటే మైసినియన్ కింగ్డమ్స్ కానీ, లేదంటే అమరైట్ స్టేట్స్ కానీ, అలాగా ఎన్నో ప్రాంతాలు కంప్లీట్గా నాశనం అయిపోయాయి. అయితే ఈ ఏన్షియంట్ మెలటీస్కి సంబంధించిన మిస్టరీ శాస్త్రవేత్తలకు ఇప్పుడు ఎలా తెలిసిందంటే రీసెంట్గా కొన్ని ఆర్కియలాజికల్ ఎవిడెన్స్లు దొరికాయి. అంటే ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఒక సిటీ ఉన్నట్టుగా, అండ్ ఒకప్పుడు ఆ ప్రాంతంలో చాలా భారీ స్థాయిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా, ఎంతోమంది సీ పీపుల్ అక్కడ నివసించినట్టుగా కొన్ని ఆధారాలు అయితే బయటపడ్డాయి. సో వాటన్నింటినీ చూసిన తర్వాత ఏన్షియంట్ మైలెటస్కి సంబంధించిన ఆధారాలు దొరికాయని అయితే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. సో ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో తవ్వకాలు జరిపినట్టయితే మనకి ఆ నగరం పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతానికైతే కొన్ని తవ్వకాలు జరిపారు. అండ్ ఇన్ఫాక్ట్ కొన్ని శిథిలాలు కూడా బయటపడ్డాయి. ఈ కట్టడాలన్నీ కూడా 387 బిఫోర్ ద కామన్ ఎరాకి చెందినవి అని అయితే చాలామంది చెబుతున్నారు. అండ్ పర్షియన్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కట్టడాలు జరిగి ఉండొచ్చు. సో 334 బిఫోర్ ద కామన్ ఎరా టైంలో అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ ప్రాంతాన్ని కాంకరర్ చేసుకొని ఉండొచ్చు. అండ్ ఆ తర్వాత అతను మిగతా బార్డర్స్ అన్నింటినీ కూడా కట్టించి ఉండొచ్చు అని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ నగరం యొక్క నిర్మాణం రోమన్ అండ్ బైజాంటైన్ పీరియడ్స్లో కూడా జరిగింది కాబట్టి వాళ్ళు కూడా దీన్ని నిర్మించి ఉండొచ్చు అని అయితే చెబుతున్నారు. మనకి దీంట్లో పెద్దగా స్కల్ప్చర్స్ అయితే ఏమీ దొరకలేదు, అన్నీ కూడా నాశనం అయిపోయాయి. సో దానివల్ల ఏంటంటే దీన్ని ఎగ్జాక్ట్గా ఎవరు నిర్మించారు అనేది మనకైతే పూర్తిగా తెలియట్లేదు. బట్ ఈ మైలటేస్ అనే సిటీ మాత్రం డెఫినెట్గా ఒకప్పటి కాలంలో చాలా అద్భుతమైనదని, ఇంకొన్ని తవ్వకాలు జరిపినట్టయితే మనకి దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని అయితే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. సో ప్రస్తుతానికైతే టర్కీలో ఇది ఏ ప్రాంతంలో అయితే మనకి మొదటగా కనబడిందో ఆ ప్రాంతంలో దీనికి సంబంధించిన తవ్వకాలు అయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి. చూడాలి మరి దీని యొక్క మిస్టరీ ఎప్పటికి పెడుతుందో. అండ్ నెంబర్ 8 గ్వాలియర్ ఫోర్ట్. గ్వాలియర్ ఫోర్ట్ అనేది ఇండియాలో ఉన్న అత్యంత అద్భుతమైన కోటల్లో ఒకటని చెప్పొచ్చు. అయితే దీన్ని ఎగ్జాక్ట్గా ఎప్పుడు నిర్మించారనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అయితే మనకి చరిత్ర చెబుతున్న దాని ప్రకారం, కొన్ని కథలు చెబుతున్న దాని ప్రకారం చాలామంది నమ్మేది ఏంటి అంటే కింగ్ సూరజ్ సేన్ అనే ఒక పర్సన్ ఈ కోటను నిర్మించడం జరిగింది. అంటే అతను దీన్ని 3rd ఇయర్ కరెంట్ ఎరాలో నిర్మించడం జరిగింది అని అయితే చాలామంది చెబుతూ ఉంటారు. బేసిక్గా అప్పటి కాలంలో ఆ రాజు చాలా అంటే చాలా అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. దానికి క్యూర్ కూడా ఎక్కడా కనబడలేదు. సో ఇంకా చనిపోతానని ఫిక్స్ అయిపోయాడు. ఆ టైంలో ఒక ఋషి వచ్చాడు అతని దగ్గరికి. అతని పేరు గ్వాలిప. ఆ ఋషి ఏదో మంత్రజలాన్ని తాగించాడు. ఆ మంత్రజలం తాగిన తర్వాత అతని వ్యాధి కంప్లీట్గా తగ్గిపోయింది. సో ఆ మంత్రజలాన్ని తెచ్చిన వ్యక్తికి గుర్తుగా, జ్ఞాపకంగా అతని పేరు మీదుగా దీనికి గ్వాలియర్ ఫోర్ట్ అనే పేరు పెట్టి ఈ కోటను అయితే నిర్మించారని అయితే చాలామంది తెలియజేస్తూ ఉంటారు. బట్ ఆర్కియాలజిస్టులకు దీనికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. కొన్ని మాన్యుమెంట్స్ అయితే మనకి దీన్ని నిర్మించింది 6వ శతాబ్దంలో అని అయితే మనకి తెలియజేస్తూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కింగ్ సూరజ్ సేన్ అనే ఒక వ్యక్తి ఆ ప్రాంతాన్ని పరిపాలించిన దానికి 3rd ఇయర్ CE అని చెప్పిన దానికి అసలు ఏమాత్రం మ్యాచ్ కుదరట్లేదు. అండ్
ఇది ఆ రాజు తర్వాత 500 ఏళ్ల తర్వాత మాత్రమే నిర్మించారు అని అయితే చాలామంది చెబుతూ ఉన్నారు. అండ్ ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు పేరు మిహిరాకుల. సో బేసిక్గా అతను నిర్మించి ఉండొచ్చు అని చెబుతున్నారు. అండ్ ఆ తర్వాత 9వ శతాబ్దంలో ముస్లిమ్స్ ఈ కోటను క్యాప్చర్ చేసుకొని 300 సంవత్సరాలు వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు. ఆ తర్వాత చాలా చేతులు మారాయి. తోమర్స్ దీన్ని 1398వ సంవత్సరంలో క్యాప్చర్ చేశారు. ఆ తర్వాత ఈ కోటను 1516వ సంవత్సరంలో మొఘల్స్ చేతిలోకి అప్పజెప్పారు, వాళ్ళు ఓడిపోయి. ఆ తర్వాత మొఘల్స్, మరాఠాస్, ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ, అలాగే అందరూ దీన్ని రూల్ చేయడం జరిగింది. బట్ ఎగ్జాక్ట్గా దీన్ని ఎప్పుడు నిర్మించారనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సో దాట్స్ ఇట్ గైస్, చూసారు కదా, ఇవి తనలో రహస్యాన్ని దాచుకొని ఉన్న కొన్ని మిస్టీరియస్ ప్లేసెస్. వీటిలో మీకు ఏది చాలా బాగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ డేట్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదరం, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా. నో మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.